ఇది మనందరికీ ఉండే ప్రాబ్లమే. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లోని 100కి 100% ఉండే ప్రాబ్లమే. మనమేమో నీకు కావాలంటే నేను మారిపోతాను. నా వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు. నేను చేంజ్ చేసుకుంటాను. కానీ ప్లీజ్ ఎళ్ళొద్దు. ఎందుకు ఇంత చిన్న గొడవకు వెళ్ళిపోవడం? అసలు నీకు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేవాళ్ళం మనిద్దరం. అసలు ఎందుకు ఇదంతా జరిగింది? ఒకసారి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఇలాంటియన్నీ అయిపోయిన తర్వాత కూడా మన లైఫ్‌లో నుంచి ఎవరైనా వెళ్ళిపోదాము అని అనుకున్నారనుకో, ఫ్రెండ్ కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని వెళ్ళిపోమనండి. అవసరం లేదు. ఎవ్వరికి ఫరక్ పడదు ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే నువ్వేముంది ఈజీగా దొబ్బేమని చెప్తావు, తర్వాత దోలు తీరిపోద్ది మాకు, అబ్బే ఉండలేం మేము లేకుండా అని నువ్వంటే, ఇప్పుడు చెప్పే విషయాలు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా విను. బ్రతిమలాడుకుని ఆ పర్సన్ని నీ రిలేషన్లో పెట్టుకుందాము, అక్కడే ఉంచుదాము అని నువ్వు అనుకుంటే, ఆ బ్రతిమలాడిన తర్వాత రోజు నిజంగానే నువ్వు ఫేస్ టు ఫేస్ తన మొహంలో చూసి మాట్లాడగలవా? అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరికీ చెప్తున్నాను ఇది. అంతకుముందు ఎప్పుడైనా మంచి పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వర్క్లో ఉన్నానని, పెట్టే అని చెప్పి ర్యాష్గా మాట్లాడు. నువ్వు ఈ బ్రతిమలాడి నువ్వు ఇక్కడే ఉండు, నన్ను నేను మార్చుకుంటాను అని అన్న తర్వాత అంతే ర్యాష్గా, ఇది నా మనిషి, ఇది నా ఓడు, నేను ఏమన్నా సరే చెల్లుతుంది, అంతే ధీమాగా నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. ఎప్పుడు ఇదే కోరా, లేదంటే ఎప్పుడు ఇంక నీతో మాట్లాడుతూనే ఉండాలా, ఇది నాకు పని పాట ఉండదా అని అప్పుడప్పుడు విసుక్కునే నువ్వు బ్రతిమలాడి నువ్వు ఉండు, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అని బ్రతిమలాడుకున్న తర్వాత ఇంత యారగెంట్గా నువ్వు లవ్ చేసిన, నువ్వు ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసిన పర్సన్తో ఉండగలవా? 100కి 200% ఉండలేవు. అక్కడ నీ ఫ్రీడమ్ మొత్తం దొబ్బింది. ఇది వరకు నీకు పెద్ద భయాలు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. అవతల నువ్వు ఎలా ఉన్నా నడుస్తుంది, ఎందుకంటే మేమిద్దరం ఒక బాండ్లో ఉన్నాం కాబట్టి అనేది నీకు బుర్రలో ఉంది కాబట్టి నువ్వు చాలా ఫ్రీ బర్డ్లో ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు బ్రతిమలాడుకుంటున్నావు, వెళ్ళొద్దు, నువ్వు లేకపోతే నేను ఉండను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, పిచ్చోడిని అయిపోతాను, బుర్ర పని చేయదు అని చెప్పి ఆల్రెడీ నిన్ను కలవకుండానే ఫోన్ కాన్వర్జేషన్లో మధ్యలో కట్ చేసేసి నీ ఫోన్స్ లిఫ్ట్ చేయకపోతూ ఉంటే ఇంత పొడుగు మెసేజ్లు పెడుతున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు బుర్ర పని చేస్తుందా నీకు? నీ గురించి తెలీదా? నీ గురించి తెలియకుండానే ఇన్ని రోజులు మీ ఇద్దరు కలిపి ఒక రిలేషన్లో, ఒక ఫ్రెండ్షిప్లో, లేదంటే ఒక బాక్స్లో ఉన్నారా? నీ గురించి అన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటావు, ఎప్పుడు చిరాగ్గా ఉంటావు, నీ ప్రేమ ఏంటి, అసలు నువ్వెంత కేర్ చేస్తావు, నువ్వెంత ప్రెషర్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏమేమి సాధించాలనుకుంటున్నావు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే కుదరలా. మేబీ నీకంటే బెస్ట్ లైఫ్ కనిపించి ఉండొచ్చు, లేదంటే మనోడితో ఉంటే గట్టెక్కి పని ఏం కాదు, మనం దీన్ని చేసుకుంటే సంకనాగిపోయొచ్చు, ఏదో ఒక ఆలోచన వచ్చి అక్కడ ఉండను అనే థాట్ వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని బ్రతిమలాడుకున్నా ఏం చేసినా సరే ఆ రిలేషన్షిప్లో ఫ్రీడమ్ దొబ్బిద్ది. అంతకుముందు ఇది నాది అనే ఒక స్వార్థం, ఇది నాది అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెంట్ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే టక్కుమని ఫోన్ వస్తే ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం అస్సలు సిస్సలైన నీ లోపల ఉండే ప్రేమని, ఎమోషన్ని, కేరింగ్ని చంపేస్తుంది. కొంతమంది ఉంటారు, ఇది ఒక్కటి తినొచ్చు కదా, ప్లీజ్ కదా అని బ్రతిమలాడితే, నాకేమైనా పిచ్చా, నాకు తెలియదా ఎంత తినాలో తెలియదు, ఏం తినాలో నాకు తెలియదా, ఎంత తినాలో నాకు తెలియదా అని చెప్పేసి అవతలని చాలా తక్కువగా చూస్తారు. అంటే వాళ్ళకి ఏదో బుర్ర లేనట్టు, మనకేదో బుర్ర ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం. అలా అడిగేవాళ్ళు లేక చాలా అంటే చాలామంది అడుక్కుంటున్నారు, నేను చాలా మంచోడిని, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నా లైఫ్లోకి వస్తావా అని. కానీ మనం ఏంటంటే ఉన్నోళ్ళని చెడదొబ్బుకుని, నేను వెళ్ళిపోతా, నాకు నీకు సెట్ అవ్వదు అని చాలా ఈజీగా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఎంత ఎమోషనల్ పర్సన్వో, నువ్వు అంత ఎమోషనల్గా ఉండడం వల్లే వాళ్ళు వెళ్ళిపోతాను అనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అదే ఒక్కసారి మనం ఆ మాట అంటే, అమ్మో వీడు రామ్ చెప్తాడు, ఇంకో ఓకే సరే నీ దారి నీది, నా దారి నాది అంటాడేమో అనే మెంటాలిటీ నీది అయ్యి ఉంటే వాళ్ళు నీకు చెప్పరలా. అందుకని వెళ్ళిపోయే వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోనివ్వండి. హ్యాపీగా, మళ్ళీ ఏమీ వాళ్ళ క్యారెక్టర్లు బ్యాడ్ చేయ అవసరం ఉండదు, వాళ్ళ గురించి అక్కడెక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళిపోనిస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని గ్యాప్ ఏదైతే గ్యాప్ కనిపించిందనుకో, అప్పుడు ఆ గ్యాప్ వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది. నీకు పోయిందేం ఉండదు, ఎందుకంటే నీ సైడ్ నుంచి నువ్వు 100% ఇచ్చేసావు. అంటే నువ్వు ఇచ్చావు,
ఇచ్చినప్పుడు నువ్వు అడుక్కుంటావేంటి బాసు ఇచ్చిన దాని గురించి? ఇంత మెసేజ్లా నేను అలా ఉన్నాను, నా గురించి నీకు తెలుసు కదా, పలానా టైంలో స్ట్రగుల్లో ఉన్నప్పుడు నేను నాకు ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే నీ దగ్గర చూపించలేదు కదా, ఇంత మెసేజ్లు ఎందుకు? నీకు రిప్లై రావట్లేదు కదా, నువ్వు ఇంత పొడుగు మెసేజ్ పెడితే చిన్న ఓకే లేదు ఐ విల్ కాల్ యూ లేటర్, మెసేజ్ తర్వాత చేస్తాను, ఇవన్నీ చిన్నవి వస్తూ ఉంటే నేను అవాయిడ్ చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు ఆ కాంపౌండ్లో తిరుగుతున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నా. నువ్వు 100% ఇచ్చేసావు. నీ లైఫ్లోకి ఇంకొక అబ్బాయి అయినా వస్తాడు, ఇంకొక అమ్మాయి అయినా వస్తుంది. ఆ వచ్చినోళ్ళు ఈసారి వెళ్ళిపోతాను అనేవాళ్ళు కాకుండా ఉండేలా చూసుకో అంతే. అంటే ప్రేమ ఒకేసారి పుడుతుంది, జీవితంలో రిలేషన్ అనేది ఒకేసారి ఉంటుంది, అన్నీ ఒకేసారి ఉంటాయంటే వాళ్ళని నాకు చూపించండి, వాళ్ళు ఫోటో పెట్టండి కింద కామెంట్లో, లేదంటే వాళ్ళ నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతా. ఎన్నిసార్లు ప్రేమించుంటావు 10th క్లాస్ నుంచి మొదలుపెట్టి నిబ్బీల ప్రేమ ఒకటి ఉంటుంది, తెలిసి తెలియని ప్రేమ ఒకటి ఉంటుంది, అప్పుడప్పుడే మెచ్యూరిటీలోకి వచ్చినప్పుడు ప్రేమ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. ఇప్పుడు అంతా అయిన తర్వాత హానెస్ట్గా ఇలా ఉండాలి కదా అసలు రిలేషన్ అంటే అని అనుకున్నప్పుడు కూడా ఒకళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతానన్నారు. సో నీకు ఇదొక్కటే ఎందుకు అంత హెవీగా అనిపిస్తుంది అంటే నీకు బాధ్యతలు తెలిసిని, నీకు ఒక ఇది ఉంది, నేను ఇలా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకోవాలి అనే ఒక మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నీకు ఫ్రెష్గా ఇప్పుడైనా బ్రేకప్ చాలా హెవీగా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అంతకుముందు తెలిసి తెలియని వయసు కాబట్టి అలా అనిపించుండొచ్చు. అలాగని వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టేసుకుని ఉండు 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 అన్నావు అనుకో, నిజం చెప్తున్నాను, తర్వాత రోజు నుంచి నీ బ్రతుకు చాలా చీప్గా తయారవుతుంది, చాలా అంటే చాలా వరస్ట్గా తయారవుతుంది. ఏది మనస్ఫూర్తిగా చెప్పలేవు. ఒక 2 కేజీలు చికెన్ తెచ్చి ఇలా ఇసిరి ఈరోజు మనం చికెన్ బిర్యానీ కావాలి, చికెన్ ఫ్రై కావాలి, ఇలా రకరకాలు ఉంటాయి కదా కోరికలు. ఆ కోరికలు కూడా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పలేవు. ఎందుకంటే అమ్మో ఇప్పుడు ఇవన్నీ చేస్తే పని ఎక్కువైపోతే వెళ్ళిపోతానంటాడేమో. అలాగా 2 సైడ్ల నుంచి కూడా. అంతకుముందు ఈరోజు నేను సినిమా టికెట్లు తీసా, నువ్వు రావాల్సిందే అని కమాండింగ్గా చెప్పి రప్పించే నువ్వు నెక్స్ట్ రోజు నుంచి అదే సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, నీకు ఓకే అంటేనే ఆ టికెట్లు తీస్తాను అంటే, లేదు నాకు పని ఉందంటే పర్లేదు అదే అందుకే నేను తీయలేదు, నాకు తెలుసు నువ్వు ఏదో పనిలో ఉంటావు కదా అని, అందుకే నేను టికెట్లు అయితే తీయలేదు. సరే అయితే నువ్వు వెళ్దాం ఉన్నప్పుడే వెళ్దాంలే. ఇదా బతుకు? అసలు ఈ బతుకు అవసరమా నీకు? దాని బదులు ఒక్కడవే వెళ్ళి శుభ్రంగా ఇన్ని పాప్కార్న్స్ కొనుక్కుని, అవి కూడా రేటు పెరిగిపోయినాయి, 300-400 పెడితే కానీ నోరు తడవట్లా, వెళ్ళి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని సినిమా చూసి వచ్చేయి. లేదు బాసు నీకు తెలీదు మా రిలేషన్ గురించి, నేను చాలా బాగా చూసుకున్నాను, ఇప్పుడు సడన్గా బ్రేకప్ అయ్యే కొలది అసలు నాకు బుర్ర పని చేయట్లేదు అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పావు అనుకో, అది మళ్ళీ నిన్ను నువ్వు మోసం చేసేసుకుని నీకు నువ్వు లోపల వాళ్ళు ఉండకపోతే నేను ఉండలేనా నువ్వు ఫీల్ అవుతున్నావు. నీ మైండ్, నీ బ్రెయిన్, నీ బాడీ ఇదంతా ఏం ఫీల్ అవ్వట్లా. నువ్వు ఇన్నర్గా నువ్వు చెప్పేసుకుంటున్నావు. ఒకసారి వదిలేసి చూడు. ఆ టైంకి నాకు బంగారం అనే మెసేజ్ రాకపోతే గుండె దడదడ కొట్టేసుకుంటున్నావు అనుకో, నిన్ను ఎత్తడి చెంబు తీసుకుని కొడతాను నేను. బయటికి వెళ్ళు, నీ పన్ను చూసుకో. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? 20,000 సంపాదిస్తున్నావు, 30కి టార్గెట్ పెట్టుకో. లేదంటే నీకు ఇష్టమైన పని ఏదన్నా ఉంటుంది అది చేసుకో. హ్యాపీగా బిందాస్గా ఉండు. ఈ రోజుల్లో మనసే అన్నిటికంటే పెద్ద శత్రువు తెలుసా నీకు? అది ఏం చేస్తుందంటే కిలికేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనసు లేకుండా బ్రతకడం నేర్చుకో. ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కూడా మనసు విరిగిపోయిన తర్వాతే గొప్పోళ్ళు అయ్యారు. పేర్లు చెప్పను కానీ నువ్వు బ్రేకప్ స్టోరీస్ చూడు, పెద్ద తోపులాళ్ళు. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఇదే ప్రపంచం అనిపిస్తుంది. 1 సంవత్సరం తర్వాత నీకైనా ఆ వరస్ట్ బ్రేకప్ అంటే వెళ్ళిపోతానో అనే వాళ్ళతో ఫైట్ జరిగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం గడుస్తుంది కదా, సంవత్సరం తర్వాత వెళ్ళిపోయిన ఇష్యూని నువ్వు ఇలా తలుచుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీకు నవ్వు వస్తుంది తెలుసు ఒక పాయింట్లో. అప్పుడు నీ అమ్మాళ్ళు వెళ్ళిపోతానన్నాడురా, అది వెళ్ళిపోతానంది, లేదంటే ఇలా అనుకుని నేను చాలా ఫీల్ అయిపోయాను, అదే ఆ రోజులు అంతే, తెలిసి తెలియని వయసు అని మళ్ళీ నువ్వే అనుకుంటావు. అందుకని అలా అనుకునే వరకు కొంచెం టైం తీసుకుని నీ మీద నువ్వు స్పెండ్ చేసుకో. ఆ పాప్కార్న్లకి, సినిమాలకి, లేదంటే వాటికి తిరిగిన డబ్బులన్నీ నీ మీద పెట్టుకుని ఎక్కడన్నా బయటికి సరదాగా బయటికి వెళ్ళిరా, టూర్కి ఒక్కడవే వెళ్ళు. అర్థమవుతుందా? ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. ఇక్కడికి వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఎవరికి సంజయ్సి చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? నువ్వు రా అని ఎవరిని అడుక్కోక్కర్లే. అర్థమవుతుందా? ఇదంతా చెయ్యాలి అంటే నీ దగ్గర హానెస్టీ ఉండాలి. నువ్వు నిజంగా హానెస్ట్ అయితే నీ రిలేషన్లో, నీ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోమను. మళ్ళీ దరిదాపుల్లో కనిపిస్తే చింత చెట్టుకుంటుంది, కర్ర ఇచ్చి కొడతానని చెప్పు, అన్నీ సెట్ అయిపోతాయి. నేను చెప్తున్నా,
మన లైఫ్లో నుంచి ఇప్పటి వరకు చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. చాలామంది వెళ్ళిపోతారు కూడా అమ్మా నాన్నలతో పాటు. ఉంటారా వాళ్ళు? మహా అయితే ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు హ్యాపీగా బ్రతుకుతారు. అమ్మా నాన్నలు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు చాలా స్ట్రాంగ్గా బ్రతుకుతున్నావు. ఎంతమంది లేరు? మా రిలేటివ్స్లో బోల్ మంది ఉన్నారు. మా కజిన్ వాళ్ళ మదర్ చనిపోయారు, హ్యాపీగా సింగిల్ ఉమెన్ బ్రతుకుతుంది హ్యాపీగా. సో ఇలా చాలామంది ఉంటారు. ఎవరు వెళ్ళిపోయినా సరే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు దేవుడు. సో ఆ క్యారెక్టర్ మనం పార్టిసిపేట్ చేసి ఆ క్యారెక్టర్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసిన తర్వాతే పోవాలి. ఈ లోపు ఇండే ఈ వదిలి వెళ్ళిపోవడాలు ఏంటి, నువ్వు లేక నేను లేను, ఇవన్నీ కూడా నువ్వు క్రియేట్ చేసుకున్నాయి. మనకంటూ ఒక పర్సన్ వచ్చి తీరుద్ది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళిద్దరు లైఫ్లోకి. ఆ వచ్చిన పర్సన్ని ఎంత బ్యూటిఫుల్గా మనం హోల్డ్ చేయగలుగుతాం, ఎంత బ్యూటిఫుల్గా ట్రీట్ చేయగలుగుతాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మన ఆ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి నచ్చలేదు అనుకో, బేసిక్గా వాళ్ళకి మచ్చ సుడి లేదని అర్థం. అర్థమైందా? అంటే అదృష్టం లేదని అర్థం. అలాంటి వాళ్ళు వదిలే, మళ్ళీ ఇంకొకరు అదృష్టవంతులు ఎవరో ఒకరు వస్తారు. అయిపోద్దా జీవితం? లవ్ ఫెయిల్ అయినా, లేదంటే రిలేషన్షిప్ ఫెయిల్ అయినా, లేదంటే ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎంటీగా ఉండిపోతే ఇక్కడ ఎవడో స్నేహితులు, రిలేషన్స్, మొగుడు పెళ్ళాలు, లవర్సు, అసలు పెళ్ళే ఉండదు, నెక్స్ట్ జనరేషనే ఉండదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళ తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను అని మనిషి డిసైడ్ అయితే, ఈరోజు ఎగ్జాంపుల్ భారతదేశాన్ని తీసుకుంటే 140 కోట్ల జనాభా అయి ఉండేది కాదు.